వ్యాప్తంగా 3 విడతల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 700 పోలింగ్లో మరో 4 విడతలే మిగిలి ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తొలి 3 ఫేజ్లలో పోలింగ్ తగ్గడం అటు పార్టీలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా కలవరపెడుతోంది. హీట్ వేవ్తో ఎండలు మండిపోతున్నాయి. ఓటు వేసేందుకు పల్లెలు పోటెత్తుతుంటే పట్టణ ఓటర్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదంటున్నారు అధికారులు. ఓట్ల శాతం తగ్గినా పోలైన మొత్తం ఓట్ల సంఖ్య మాత్రం 2019తో పోలిస్తే ఎక్కువగానే ఉంది అంటున్నారు. రానున్న విడతల్లో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇక 2019లో తొలి దశలో 69.4%, రెండో దశలో 69.3%, మూడో దశలో 67.3% చొప్పున ఓటింగ్ నమోదైంది. ఈసారి ఫస్ట్ విడతలో 66.1%, రెండో దశలో 66.7%, మూడో విడత 65.7% ఓటింగ్ జరిగింది. ఇక 2019 కంటే కొంచెం తగ్గినట్లు కనిపిస్తున్న వాస్తవానికి తొలి 2 దశల్లో పోలైన ఓట్ల సంఖ్య 8.7 లక్షల పెరుగుదల కనిపిస్తోంది. 2019లో తొలి 2 విడతల్లో 20.61 కోట్ల మంది ఓటేయగా ఇక 2024లో 20.7 కోట్లకు పెరిగింది. పెరిగిన ఓట్లలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుదల కనిపిస్తోంది. ఇక మూడో దశలో 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 94 స్థానాలకు పోలింగ్ జరిగింది. అందులో అస్సాంలో అత్యధికంగా 85.45% పోలింగ్ నమోదు కాగా యూపీలో అత్యల్పంగా 57.55%, ఇక బీహార్లో 59.15% పోలింగ్ నమోదైంది. దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూలో 65.23% ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్లో 67.16%, గోవాలో 74.47%, ఇక గుజరాత్లో 56.88%, కర్ణాటకలో 68.71% రికార్డైంది. ఇక మధ్యప్రదేశ్లో 63.36%, మహారాష్ట్రలో 55.21%, యూపీలో 57.34%, ఇక పశ్చిమ బెంగాల్లో 73.93% ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడతలో 13 రాష్ట్రాల్లో 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పురుషుల ఓటింగ్ శాతం 66.99గా నమోదు కాగా మహిళా ఓటర్లు 66.42%గా నమోదయ్యాయి. థర్డ్ జెండర్ ఓటర్లలో 23.86% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మణిపూర్లో 76.06%, ఛత్తీస్గఢ్లో 72.13%, పశ్చిమ బెంగాల్లో 71.84%, అస్సాంలో 70.66%, ఇక జమ్మూ కాశ్మీర్లో 67.22% ఓటింగ్ నమోదైంది. ఇక కేరళలో 63.97%, కర్ణాటకలో 63.90%, ఇక రాజస్థాన్లో 59.19%, మధ్యప్రదేశ్లో 54.83%, ఇక మహారాష్ట్రలో 53.51%, బీహార్లో 53.03%, ఉత్తరప్రదేశ్లో 52.74% పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బెంగాల్లో రికార్డు స్థాయిలో 77.57% పోలింగ్ నమోదవగా అత్యల్పంగా రాజస్థాన్లో 50.27 పోలింగ్ నమోదైంది. అందుకు వేడిగాలులు, హీట్ వేవ్తో జనం ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, మేఘాలయ, సిక్కింలలో మాత్రమే అధిక పోలింగ్ నమోదైంది. నాగాలాండ్లో 57.7% ఓటింగ్ శాతం నమోదైంది. ఇది 2019 కంటే 25% తక్కువ. ఇక మణిపూర్లో 7.7%, మధ్యప్రదేశ్లో 7% ఎక్కువ పోలింగ్ నమోదైంది. రాజస్థాన్, మిజోరాంలలో 6% పోలింగ్ తగ్గింది. ఇక బీహార్లో ఫస్ట్ ఫేజ్లో అత్యల్పంగా
49% పోలింగ్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2019లో 53.47% పోలింగ్ నమోదైంది. ఇక యూపీలో ఓటింగ్ శాతం 61.1% నమోదైంది. ఇక 2019లో 66%కు పైగా పోలింగ్ నమోదైంది. ఫస్ట్ ఫేజ్ లో తమిళనాడులో 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజస్థాన్లో 12, యూపీలో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాంలో 5, మహారాష్ట్రలో 5, బీహార్లో 4, వెస్ట్ బెంగాల్లో 3, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు ముగిశాయి.